హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్లో ఉంటుంది. ఈ హౌస్ ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు, చుట్టూ అన్ని విల్లాస్ ఉంటాయి. ఈ వెంచర్కి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ హౌస్ని. ఇదంతా పార్కింగ్ అండి. ఇది మొత్తం పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ వేసాము. మెయిన్ డోర్ చుట్టూ టైల్స్ వేసాము. రైట్ సైడ్లో స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఇదంతా మెయిన్ డోర్. మెయిన్ డోర్ చుట్టూ టైల్స్ వేసాము. ఒకసారి హాల్ చూద్దాం. ఇదంతా హాల్ అండి. హాల్లో మొత్తం ఫాల్ సీలింగ్, ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ వేసాము. రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇది 14x12 అండి సైజు మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. ఇది 175 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది హౌస్ వచ్చేసి. అలాగే లో రూఫ్ కూడా ఇచ్చాము. ఇది ఎంత చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 1400 ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1400 వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో 1400 వస్తుందండి. ఇది డైనింగ్ హాల్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఇదంతా. ఇది పూజా గది ఇదంతా. రైట్ సైడ్లో కిచెన్ అండి. ఇది మొత్తం ఓపెన్ కిచెన్. అంతా ఓపెన్ కిచెన్. ఈస్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాము. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చామండి. అలాగే వాష్ ఏరియా ఇచ్చాము. అలాగే ఇక్కడ సంప్ ఇచ్చాము. నార్త్ ఈస్ట్లో బోర్ వేసాము. ఈ హౌస్కి బ్యాక్ సైడ్ పార్క్ ఇచ్చాము. మీకు బ్యాక్ సైడ్ హౌస్ ఉండదు కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. పార్క్ ఉంది బ్యాక్ సైడ్. అలాగే ఇది 40 ఫీట్ రోడ్డు ఇంటి ముందు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ. ఇది బాల్కనీలో ఫాల్ సీలింగ్ వేసాము. గ్రానైట్ వేసాము. అలాగే ఒకసారి వ్యూ చూడండి ఫ్రంట్ నుండి. ఇప్పుడు హాల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదంతా మెయిన్ డోర్. మెయిన్ డోర్ చుట్టూ టైల్స్ వేసాము. ఒకసారి హాల్ చూద్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఇది హాల్కి మొత్తం ఫాల్ సీలింగ్ వేసాము. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ వేసాము. ఆపోజిట్లో టీవీ యూనిట్. రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇది 14x13.5 సైజ్ అండి మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదంతా 13x12.5. అలాగే లో రూఫ్ కూడా ఇచ్చాము. లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్. లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్. ఇప్పుడు డైనింగ్ హాల్లోకి వెళ్ళి చూద్దాం. ఇది పూజా గది అండి. పూజా రూమ్ ఇది. ఇది డైనింగ్ హాల్. ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ హాల్. రైట్ సైడ్లో ఓపెన్ కిచెన్.
రైట్ సైడ్లో ఓపెన్ కిచెన్, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాము. ఈస్ట్ డోర్ నుండి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాము. ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం పార్క్ అండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ పార్క్. ఇది నార్త్ సైడ్ డోర్ అండి, ఇది మళ్ళీ డైనింగ్ హాల్లోకి వెళ్తుంది. అది చుట్టూ 3 feet సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈ హౌస్ వచ్చేసి 175 square yards ఉంటుందండి. ఇది దీని బడ్జెట్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నాము, 1,35,00,000 చెప్తున్నాము. 175 square yards. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.